కానీ డిమోన్ పవన్ గారు తీసుకుంటున్నారు. అందుకే 4th ప్లేస్లో పెట్టాల్సి వచ్చిందేమో అని నా అభిప్రాయం. అంతే తప్ప సగం పంపించవచ్చు కదంటే లేదు తీసుకోరు ఎమ్మెల్యే గారు. నెక్స్ట్ వన్ డిమోన్ పవన్ ఆడకి తీసుకోలేదని మీరు అనుకుంటున్నారేమో, లేదు ఆయన ఆడారు. కాకపోతే ఆయనకి ఐడియా ఉంది, ఓకే వద్దు మనం ఒకవేళ అటు ఇటు ఏమైనా అయ్యిందంటే మాత్రం బాగోదురా, డబ్బులు మనకు అవసరం ఉంది, ఎందుకంటే డాడీకి ట్రీట్మెంట్ చేయించాలి, ఇవన్నీ అవసరం ఉంది, తీసుకుందామని మంచి పని చేస్తారు. నాకైతే సీరియస్గా చెప్తా డిమోన్ పవన్ గారు చేసింది మాత్రం సూపర్, అంతే సూపర్. 15 lakhs అక్కడే ఆబ్వియస్లీ విన్నింగ్ అమౌంట్ లోనే సగం 50లో 18 పోయింది, 35 కళ్యాణ్ గారికి వచ్చింది. దాంట్లో ఏముంది చెప్పండి. సమన్యాయం చేశారు అందరికి. నాగార్జున గారు కాదండి చేసింది, బిగ్ బాస్ హౌస్ అండి. ఎందుకంటే ప్రొడ్యూసర్ నాగార్జున గారు కాదు పెట్టేది, జస్ట్ ఆయన హోస్ట్ అనమాట. సో ఆయన గారు న్యాయం చేసింది, మిగతా వాళ్ళు అనమాట. మళ్ళీ నేను అనద్దు. తనుజ గారికి ఆల్రెడీ ఒక సీరియల్ చాలా ఛాన్సెస్ ఇచ్చారంట అన్నింటిలో, ఒక ప్రోగ్రామ్ కి మేనేజ్మెంట్ నువ్వు ఇంకా చాలా ఆఫర్స్ ఇచ్చారంట. ఆమెకి మామూలు కూడా ఆఫర్స్ ఉన్నాయండి. దీనికి రాకముందు కూడా తనుజ గారు మంచి ఆఫర్సే ఉన్నాయి. దీంట్లోకి వచ్చినాకే అనేం లేదు. దీంట్లో వచ్చినాక ఏంటంటే ఇంకొంచెం జనాలకి దగ్గర అయింది తనుజ గారు. ఒక్కొక్కటే రాలేదు కానీ మీతో చాలా ఆఫర్స్ అయితే ఇచ్చినారంట. ఆఫర్స్ ఏముందండి, అది చెప్తున్నా, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ తోపులండి. వాళ్ళకి కొత్తగా మనం మీరైనా నేనైనా ఎవరైనా ఇచ్చేది ఏం లేదు ఆఫర్లు, వాళ్ళ తోపులు. కాకపోతే ఒకటే మన ఇంట్లో కూడా అలాంటి అమ్మాయి అంటే బాగుండేది అని చాలా మంది అనుకున్నారు, అంతే. అలా మనకి దగ్గర అయింది అంతే తప్ప. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ మినిమం ఒక 10 lakhs పైన సేవ్ చేసుకున్నారంట బిగ్ బాస్ ద్వారా. అంటే సోషల్ మీడియాలో వస్తున్నాయి, ఒక్కొక్క కంటెస్టెంట్కి 20 లక్షల దాకా అందినాయి అంట. ఇప్పుడు వాళ్ళకి ఎంత అందలేదు మనకి ఎందుకంటే అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎంత అందిందో నాకేమైనా ఇస్తారా అండి నేను చెప్తే పోనీ. ఇప్పుడు నేను ప్రైజ్ చేస్తే నాకు రూపాయి ఇచ్చిద్దా, ఎడకొచ్చి రోజు రివ్యూ చెప్పినందుకే నాకేం రాలేదు. ఇంకా అన్నప్పుడు వాళ్ళకి ఎంత వస్తే నాకెందుకు. ఒకటండి, ఎవరికి న్యాయం జరిగేస్తే వాళ్ళు జరుగుంటారు. కాకపోతే ఒకటే చెప్తాను, ఎమ్మెల్యే గారి తరఫున నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను, డిమోన్ పవన్ గారి తరఫున మాట్లాడాలనుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు మీకు ఒక విషయం చెప్తున్నా, మీరు అస్సలు బాధపడొద్దు. అమ్మ మీకు కూడా చెప్తున్నాను, ఎమ్మెల్యే గారు వాళ్ళ అమ్మకు కూడా చెప్తున్నాను, మీరు అస్సలు బాధపడొద్దు. మీరు ఎంత మా హృదయాలు గెలుచుకున్నారో మీకు తెలీదు. నిజం చెప్తే ఎమ్మెల్యే గారు నిజంగా మా హార్ట్లో ఉన్నారు. ఎందుకంటే మాకు తెలుసు కష్టపడి ఆడింది ఎవరో, ఫస్ట్ నుంచి బాండింగ్ పరంగా కావచ్చు, వాట్ ఎవర్ ఎంటర్టైన్మెంట్ చేసిన ఎవరో మాకు తెలుసు అమ్మా. మీరు అస్సలు బాధపడక్కర్లేదు. మీ కొడుకు ఆల్రెడీ మా అందరి హృదయాలకు కప్పులు ఎప్పుడో కొట్టేశారు. అక్కడ కప్పు రానంత మాత్రం మీరు అస్సలు బాధపడద్దు. అసలు మనకు ఫరక్కే పడదు, ఇదొక మాట. ఇంకా డిమోన్ పవన్ గారి గురించి వస్తే సూపర్ ఆడారు. ఆయన పెట్టిన ఎఫర్ట్స్ నిజం చెప్తున్నా ఎండింగ్లో అబ్బా ఎందుకురా ఈయన ముందు నుంచి చాలేదు, ఇది ఎందుకురా ఈ ఎంటర్టైన్మెంట్ ఏం చేశారు మన డిమోన్ అని అనిపించింది. నిజంగా ఆ లెవెల్లో ఇచ్చి పడేస్తారు లాస్ట్లో. టు బి ఫ్రాంక్గా చెప్తున్నాను, డిమోన్ పవన్ ఎప్పుడైతే ఇట్లాగా ఎంటర్టైన్మెంట్ చేయడం అన్నీ చూసానో, అరే బిగ్ బాస్ అయిపోతుందా ఇప్పుడు అని అప్పుడు అనిపించింది నాకు. నేను దాని ముందు ఒక వారం అంతా చూడలేదు. నేను ఎప్పుడైతే ఇలా ఎంటర్టైన్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాను అప్పటి నుంచి అరే అయిపోతుందా అనిపించింది. సో నిజంగా లాస్ట్లో మాత్రం గెలిచేసుకున్నాడు డిమోన్ పవన్, మా హార్ట్స్ గెలిచేసుకున్నాడు నిజంగా. సో అంత గేమ్ ఇంకేమంటారంటే ఏదో అంటారు కదా, బుచ్చిగాల్ సినిమాలో డైలాగ్ ఉంది, ఫుల్ డోజర్ వచ్చి ఎదురు పడితే ఎలా ఉంటుందో తెలుసు అన్నట్టు ఆ లెవెల్లో అసలు రెబల్ పెర్ఫార్మెన్స్ అనమాట. రెబల్ పెర్ఫార్మెన్స్ డిమోన్ పవన్ గారు. నిజంగా డిమోన్ పవన్ గారు మీరు అందరు కొట్టేశారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మనకు కప్పు వచ్చినా రాకపోయినా సూపర్ డెసిషన్ తీసుకున్నారు మీరు. 15 lakh అనేది గుడ్ డెసిషన్ అంతే.